నామినేషన్ దాఖలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లు క్యాండిడేట్లతో కిటకిటలాడాయి. రేపు స్క్రూటినీ, ఎల్లుండి అభ్యంతరాల స్వీకరణ, మరుసటి రోజు అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్కి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం నామినేషన్ల సమర్పణకు గడువు ముగిసింది. కానీ ఎవరైతే నామినేషన్ సమర్పించడానికి వచ్చారో వారందరి నామినేషన్లు కూడా అధికారులు స్వీకరిస్తున్న పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనపడుతోంది. నామినేషన్ల ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. 5 గంటల వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా నామినేషన్లు తీసుకునే ప్రక్రియ కొనసాగుతుంది. దాదాపుగా రాత్రి 6-7 గంటల వరకు కూడా ఈ నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా చివరి రోజు నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థులు భారీగా వచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో నకరికల్కు సంబంధించిన పాలక మున్సిపాలిటీ గడువు ముగియకపోవడంతో 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం సమాయత్తమైంది. ఈ క్రమంలోనే నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం, అది ఆమోదం పొందడంతో ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలకు ఒక్క కార్పొరేషన్కు ఎన్నికలు జరుగుతున్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించి మొత్తం ఒక కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 114 వార్డులు, 48 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో 3,09,997 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి 6 మున్సిపాలిటీలు ఉండగా 104 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి 212 పోలింగ్ బూత్లను ఇప్పటికే గుర్తించిన అధికారులు 1,32,711 మంది అభ్యర్థులు తమ ఓటుకు వినియోగించుకునే అవకాశం అయితే ఉంది. మరొక వైపు సూర్యాపేట జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా 141 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 377 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించి అందులో ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి 2,26,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకునే విధంగా ఇప్పటికే ఆ ఫైనల్ ఓటర్ లిస్ట్ కూడా ఖరారైంది. మొత్తంగా ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం మరి కాసేపట్లో ముగియనుంది. నామినేషన్ల ప్రక్రియ పూర్తిగా ముగియనుండగా రేపు నామినేషన్లకు సంబంధించిన స్క్రూటినీ జరుగుతుంది. రేపు చెల్లుబాటైన నామినేషన్ల వివరాలను ఆయా మున్సిపాలిటీలో డిస్ప్లే చేయనున్నారు. ఆ తర్వాత తిరస్కరించబడిన నామినేషన్లను 1వ తేదీన ఫిల్ చేసుకునే అవకాశం అయితే ఎన్నికల సంఘం కల్పించింది. 1వ తేదీన నామినేషన్ల తిరస్కరించబడిన వాళ్ళ అప్పీలను పరిశీలించి 2వ తేదీ వరకు ఏదైతే ఆరోపణలు తిరస్కారానికి గురైన వాటిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. మరొక వైపు 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కాబట్టి 3 గంటల లోపు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 3 గంటల తర్వాత ఫైనల్ అభ్యర్థుల సంబంధించి లిస్ట్ అవుట్ చేసే విధంగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. మరొక వైపు నామినేషన్ల ప్రక్రియ ముగిస్తున్న నేపథ్యంలో పోలింగ్ సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం స్టేజ్ 1, స్టేజ్ 2 సంబంధించిన ఎన్నికల అధికారులకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. స్టేజ్ 1 అధికారులకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ ఎన్నికల అధికారుల ట్రైనింగ్ పూర్తయింది. వాళ్ళంతా కూడా విధుల్లో ఉండగా 2వ స్టేజ్కి సంబంధించిన అధికారులు సంబంధించి ఫైనల్ ట్రైనింగ్ కూడా పూర్తయిన పరిస్థితి ఉంది. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా ముగించేందుకు ఎక్కడ కూడా వివాదాలు తావు లేకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు, ఎన్నికల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నామినేషన్ల సమర్పణలో వివాదాలకు తావు లేకుండా ప్రత్యేకంగా ఇప్పటికే అధికారులు శిక్షణ ఇచ్చారు. రేపు నామినేషన్ల తిరస్కరణకు గురైన తర్వాత ఎందుకు తిరస్కరణకి గురయ్యారో దాన్ని అందులో పేర్కొంటారు. కాబట్టి ఆ వివాదాల పరిష్కారానికి కూడా ప్రత్యేకంగా అధికారులను నియమించారు. మరొక వైపు బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా పంచాయతీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్.